Hare Krishna. Okay, let me continue with the Narayana Hridaya Stotram meaning to see the true identity of Lord Narayana, that is Sri Rama. So, Narayana is the highest deity, Narayana is the highest learning, he is the universe in reality. My salutations to Narayana. I hope you remember బ్రహ్మ సంహితలో నేను చెప్పాను కదా హౌ సుప్రీం బ్రాహ్మణ్ రెస్పాన్స్ is Supreme Vaishnava. He is not exact identical to Lord Shiva, and his forms are not exact identical to Vishnu and his forms. They are not identical. Supreme Vaishnava, he is the Lord Shiva is the supreme godhead of devotion. Ante Vaishnava, supreme Vaishnava, devotion towards Narayana by Lord Shiva. That is the goal of Lord Shiva. That is supreme godhead of devotion, Lord Shiva and his forms. So identical అని చెప్పకూడదు. హీ ఈజ్ అ సుప్రీం రెస్పాన్స్. అంటే ఆయన గ్లాన్స్తో మేనిఫెస్ట్ అయ్యారు లార్డ్ శివ అండ్ హిస్ ఫార్మ్స్ అరౌండ్ ద సేమ్ టైం. ఇప్పుడు నారాయణ అండ్ అదే లార్డ్ శివ, దే ఆర్ ఆల్వేస్ టుగెదర్. దే ఆర్ ఆల్వేస్ working together. Lord Shiva is Supreme Vaishnava. ఆయన లార్డ్ నారాయణ తర్వాత వెంటనే మేనిఫెస్ట్ అయ్యారు లార్డ్ శివ కూడా. అది ఆయన డివైన్ ఆరా అంటే డివోషన్ ఆస్పెక్ట్లో రెస్పాన్స్గా వచ్చారు. ఐడెంటికల్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇంత లార్డ్ విష్ణు హీస్ కన్సార్ట్, he is the consort of Sri Lakshmi. So Shiva, Lord Shiva is Vaishnava. He cannot become the Lord Shiva is the father of Srimati Radharani. So Draupadi Mata is the real Parvati Devi. So వాళ్ళిద్దరూ లార్డ్ శివ అండ్ మాతా పార్వతి, వాళ్ళిద్దరూ దే ఆర్ ది సుప్రీం కపుల్ అండ్ దేర్ డాటర్ ఇస్ శ్రీమతి రాధారాణి. సో యూ షుడ్ నెవర్ సే శివ అండ్ విష్ణు ఆర్ ఓకే. సో శివ ఈజ్ సుప్రీం వైష్ణవ అనాలి. అందుకని ఈ ట్రూ సీక్రెట్స్ చెప్పాలి, సో దాట్ పీపుల్ విల్ రియలైజ్ and they will not continue to do unknowingly sins చేయకూడదు కదా. వాళ్ళు ఎవరు knowingly sins ఎవరు చేయకూడదు. సో Shiva is Supreme Vaishnava and Sri Rama and his forms are Vishnu and his forms. Shiva also has different forms, and Mata Draupadi is the real Parvati Devi. అంటే ఓన్లీ వన్ ఫామ్ ద్రౌపది దేవి. మిగతా వాళ్ళందరూ కూడా పార్వతీదేవి అనుకోకూడదు. వన్ విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్కి వన్ సోల్మేట్, అలాగే శివ అండ్ హిస్ ఫార్మ్స్కి వన్ సోల్మేట్. అలాగా విమెన్ డిఫరెంట్ ఫార్మ్స్ అని అనుకోకూడదు. లైక్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించాను గంగమ్మ స్టోరీలో. ఎనీవేర్ ఐ బర్ప్, దట్ మీన్స్ దట్ ఇట్స్ అ డిమోనిక్ entity. So Gangamma wants to change. Okay, she does not want animal sacrifice and all.
She herself is willing to change. So malli we should not continue to do animal sacrifice in Gangamma's temples. తిరుపతి గంగమ్మ అయినా సరే, ఎక్కడ గంగమ్మ అయినా సరే, ఆమె పార్వతి కాదు, ద్రౌపది మాత ఇస్ ద రియల్ పార్వతి దేవి. సో గంగమ్మకి యానిమల్ సాక్రిఫైస్ అన్నీ ఎవరు చేయొద్దు. జస్ట్ వర్షిప్ హర్ యాజ్ విత్ హర్ హస్బెండ్ అండ్ లెట్ దెమ్ జస్ట్ బీ వర్షిప్డ్ విత్ సాత్విక్ ఫుడ్స్. ఇక్కడ నెక్స్ట్ ఏం ఇచ్చారు చూసారా, ద బ్రిలియన్స్ ఆఫ్ నారాయణ ఇస్ ది సన్ అండ్ ద మూన్ ఇస్ ద లైట్ ఆఫ్ నారాయణ, ద ఫైర్ ఇస్ నారాయణ హిమ్సెల్ఫ్. చూసారా, ద బ్రిలియన్స్ ఆఫ్ నారాయణ ఇస్ ద సన్. సో ఆదిత్య హృదయంలో కూడా ద హోల్ ఆస్పెక్ట్ ఈస్ అబౌట్ ది ఐడెంటిటీ ఆఫ్ ది ఆదిత్య, ద సన్ గాడ్. ద బ్రిలియన్స్ ఆఫ్ నారాయణ ఇస్ ద సన్, అది గుర్తుంచుకోవాలి మనము. ఇక్కడ ఏమి ఇచ్చారు, నారాయణ ఈజ్ టు బి మెడిటేటెడ్. నారాయణ ఈజ్ ద సుప్రీం గురు. వీ షుడ్ సే దట్ నారాయణ ఈజ్ ద సుప్రీం లార్డ్. నారాయణ ఈజ్ ద హైయెస్ట్ నాలెడ్జ్. హీ ఈజ్ ద హైయెస్ట్ నాలెడ్జ్. మై సాల్యుటేషన్స్ టు నారాయణ. ఆయన హీ ఈజ్ ద సుప్రీం లార్డ్, సుప్రీం ఎంపరర్, అండ్ హిస్ ఫార్మ్స్ రామానుజాచార్య ఈజ్ ద సుప్రీం గురు. ట్రూ. అండ్ ఇప్పుడు ఇది వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, శ్రీకృష్ణ ఈజ్ సుప్రీం కంట్రోలర్. ఆయన పేరుతోనే దిస్ హోల్ కృష్ణ కాన్షియస్ మూమెంట్ జరుగుతోంది. బికాస్ లార్డ్ శ్రీ రామ ఈజ్ వెరీ వెరీ అఫెక్షనేట్ టువర్డ్స్ లార్డ్ శ్రీకృష్ణ, అండ్ లార్డ్ శ్రీకృష్ణ డస్ అ లాట్ of pure Krishna conscious responsibilities. He has a lot of responsibilities. So ఆయనంటే చాలా ఇష్టం. That's why this whole movement is about Krishna, because he is such a great devotee of Lord Sri Rama. నేను చెప్పాను కదా, the supreme lords are twins, Guru Tattva, God Tattva, Guru and Paramaguru and Parama Purusha, and then Lord Sri Krishna is the Parameshwara. Chaitanya Mahaprabhu is the Paramatma. So Parameshwara Sri Krishna is also God, but he also preaches. The main thing is being God ga undi kuda preach chesedi Krishna. But Lord Sri Rama is affectionate towards Krishna and his other Vishnu forms. So he loves them. He shows love towards his brothers, Vishnu forms. That's very significant in Lord Narayana's identity. ఇక్కడ చూడండి, నారాయణ is the main goal to be achieved. Narayana gives joy. He is the success. Lord Narayana, Shri Lord Hari, is purity. Next is number 9th sloka meaning. Salutations to you, O Narayana, the ocean of the innumerable auspicious qualities declared by the Vedas, and the deliverer from the sea called hell. This is very significant. Chusara, manaki Lord Vishnu lekunda there is no moksha. Please remember that. Vishnu and his forms. We need Vishnu and his forms. Jivatmas. Please listen. Jivatmas need Vishnu and his forms for liberation. So we should, mana andariki manchi jarugutundi. Mana whole, ఇప్పుడు if we start following pure Krishna consciousness, pure Sanatana Dharma, without any other distractions, then a whole world will progress in good direction. ఇప్పుడు ఏంటి, అరే మాకు లార్డ్ శివ అంటే ఇష్టం. శివ ఈజ్ దేర్. శివ ఈజ్ సుప్రీం వైష్ణవ. హీ ఈజ్ ద సుప్రీం కంట్రోలర్
ఆఫ్ లస్ట్, యాంగర్, గ్రీడ్. హీ డిమోనిక్ యాక్టివిటీస్ని చాలా చాలా కంట్రోల్ చేసేది, అబ్జర్వ్ చేసేది అంతా లార్డ్ శివానే. హీ ఈజ్ నాట్ భోలా శంకర్. హీ ఈజ్ డెఫినెట్లీ, యూ షుడ్ నాట్ కన్సిడర్ హీ ఈజ్ భోలా హై, వీ కెన్ డూ ఎనీథింగ్ అట్లా అనుకోవడానికి లేదు. బికాస్ బ్రహ్మ ఉన్నారు కదా, ఆయన హీఈస్ జెనెటిక్ ఇంజనీర్ అని కూడా చెప్పొచ్చు. బికాస్ ఈ నియతి బేస్డ్ క్రియేషన్స్లో హీఈస్ వెరీ సిగ్నిఫికెంట్ సుప్రీం వైష్ణవ గాడ్ బ్రహ్మాజీ. అండ్ హీఈస్ ఆల్వేస్ విత్ లార్డ్ శివ. ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో ఒక కింగ్, శ్రీ లింగ పురాణంలో చదివాను ఇది. ఇక్ష్వాకు వంశంలో ఒక కింగ్, హీ డిడ్ నాట్ డూ దాన ధర్మ. He did not do proper dana dharma. That means what? He did not follow the proper rules and regulations. We don't know exactly what kind of sins he did, what kind of food sins he did. Food sins are very 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 cruel. ఎందుకంటే if one eats meat, he gets to eat his own meat. అదే జరిగింది. ఆ ఇక్ష్వాకు కింగ్, he did not do proper dana dharma, he did not follow proper achara rules and regulations. Maybe he ate meat. సో ఏమైంది, he was sent to బ్రహ్మలోక. బ్రహ్మలోక పైన ఉంది కదా అనుకుంటారు, లేదు. బ్రహ్మలోక, he is controlling the bad qualities. ఎవరెవరు బ్యాడ్ క్వాలిటీస్ చేస్తున్నారో వాళ్ళ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. యూ షుడ్ నాట్ అజ్యూమ్ దట్ బ్రహ్మ ఈజ్ ఫ్రీలీ గివింగ్ బూన్స్. అలా కాదు. there is a lot more to what we hear and what we read. ఏమవుతుందంటే బ్రహ్మ లోకానికి వెళ్తే what happened? What kind of punishment that Ikshvaku king had? He was eating his own flesh. He was coming down to this material world. He was in this material world after death also. He did not go to the higher planets. Only pure Vaishnava, pure Krishna conscious unte rules and regulations follow అయితే definitely higher planets. That Ikshvaku king could not go. So what kind of punishments he was going through? అతను తన own meat he was eating. His own body, he was material body వదిలేసి వెళ్ళాడు, బయటికి వచ్చాడు. దట్ ఇక్ష్వాకు కింగ్ వచ్చారు. బట్ వాట్ హ్యాపెండ్, దట్ ఇక్ష్వాకు కింగ్ మళ్ళీ బ్రహ్మలోకం నుంచి మెటీరియల్ బాడీ దగ్గరికి, అతని మెటీరియల్ బాడీ దగ్గరికి వచ్చి అతని మెటీరియల్ బాడీని అతను తింటున్నాడు. దిస్ వాస్ గోయింగ్ ఆన్ ఫర్ మెనీ ఏజెస్. బికాస్ అతను అంత పాపం చేశాడంట. ఓన్లీ ఆఫ్టర్ అగస్త్య ముని కేమ్ దేర్ and because of his Guru Upadesha, he was able to get rid of those sins. So meat eating anta dangerous. Brahma and Shivani, please don't take them as simple, sweet and you can do anything anu anukovoddu. They are very pure Vaishnava, supreme. They are not Jivatmas. They are supreme God of devotion vallu. So they are supreme Vaishnava, also very powerful. Vallu, they don't accept meat eating. Please try to understand. Salutations to you, who is never touched by the defects such as birth, death, old age, disease, rising out of bondage. ఇక్కడ ఈ పాయింట్ మీరు ఇప్పుడే చెప్తున్నాను నేను మీకు, అన్బిలీవబుల్లీ ట్రూ. చూసారా, బ్రహ్మ అని చెప్తున్నాను, సుప్రీం వైష్ణవ ఆయన. ఆల్ అదర్ బీయింగ్స్, జీవాత్మాస్ అందరూ వీ గెట్ ఇన్ టు దిస్ బాండేజ్. సో వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ షుడ్ జస్ట్ సెన్స్ గ్రాటిఫికేషన్ కంట్రోల్ చేసుకోవాలి. భగవద్గీతలో ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చేశారు, మనం ఇంకా డీప్గా వెళ్తున్నాము. బికాస్ ఇట్స్ నెసెసిటీ అవర్ వచ్చినట్టుంది. బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిసీజెస్,
సో మచ్ మళ్ళీ పాండమిక్స్ ఫియర్ ఉంది, ఇన్ని డిసీజెస్, ఇన్ని ప్రాబ్లమ్స్లో ఓన్లీ ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్ కెన్ సేవ్ అస్. ఈ ఈ మంత్రంలో, ఈ శ్లోకాలో, ఐ బో టు యూ హూ ఈస్ కాంప్రహెండెడ్ ఓన్లీ బై డివోషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది పర్పర్ట్ ఆఫ్ వేదాస్ అండ్ శాస్త్రాస్, రెస్క్యూ మీ ఫ్రమ్ ద సీజ్ ఆఫ్ సంసారా. చూసారా, ఓన్లీ డివోషన్ అండ్ నాలెడ్జ్, ఈ రెండు ఉండాలి. అందుకనే శ్రవణం కీర్తనం ఎప్పుడూ ఉండాలి మనకి. ఎప్పుడు ప్రీచింగ్ ఈజ్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్. ప్రీచింగ్ ఏదో జోక్కి చేస్తున్నాము ఏదో ఊరికే చేస్తున్నారు, వీళ్ళు ఏదో చెప్తారు అని అనుకోకూడదు. కృష్ణ కాన్షియస్ ప్రీచింగ్ అంటే డివైన్ నాలెడ్జ్తోనే వస్తుంది. వితౌట్ డివైన్ నాలెడ్జ్ ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు గెయిన్ రియల్ నాలెడ్జ్ సో దాట్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్. ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్ చూడండి. ఇక్కడ ఈ శ్లోక 12లో నిత్యానంద మహోదార అని ఇచ్చారు. ఇక్కడ ఈ నేమ్ చాలా సిగ్నిఫికెంట్ అండి. హూ ఈజ్ ఎవర్ లాస్టింగ్ బ్లిస్, నిత్యానంద, సుప్రీం బెనవలెంట్, మహోదార, highest than the highest, Lord of the universe, one who gives moksha. చూసారా, నిత్యానంద అని అనుకో, నారాయణకి ఆ పేరు వచ్చింది. నిత్యానంద అన్న పేరు ఈజ్ లార్డ్ శ్రీరామాస్ నేమ్ అని కూడా చెప్పవచ్చు. నారాయణ ఈజ్ లార్డ్ శ్రీరామ. ఇక్కడ ఇంకో సిగ్నిఫికెంట్ ఎవిడెన్స్ చూపించాలి మీకు ఫ్రమ్ బ్రహ్మ సంహిత. చూడండి, బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తున్నారు, ఏం చెప్పారు ఇక్కడ? ద సేమ్ మహావిష్ణు ఈజ్ స్పోకన్ ఆఫ్ బై ద నేమ్ ఆఫ్ నారాయణ ఇన్ దిస్ మండేన్ వరల్డ్. చూసారా, Mahavishnu comes as Narayana in this mundane world. From that eternal person has sprung the vast expanse of water of the spiritual casual ocean. The subjective portion of Sankarshana, who abides in Paravyoma, the above Supreme Purusha, with thousands of subjective portions, reposes in the state of divine sleep in the waters of the casual ocean, spiritual casual ocean. అది మనం ఇక్కడ చూడు, థౌజండ్స్ ఆఫ్ సబ్జెక్టివ్ పోర్షన్స్ అంటే ఏంటి? విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్ అని చెప్తున్నారు అక్కడ. ద డివైన్ సర్పెంట్ ఇస్ సహస్ర శీర్ష, సహస్రనామ, సే ఆల్ బికాస్ ఆఫ్ ద డివైన్ సర్పెంట్. వెరీ significant connection between the divine serpent and Vishnu and his forms. So just one Vishnu kaadu, Vishnu and his forms. Each hood is Guru Tattva and Parama Purusha Tattva. Parama Guru, Parama Purusha. They all have specific identities, responsibilities. They are all into preaching. Preaching వాళ్ళకి knowledge వస్తుంది. See, they don't just like that kill people. They all want to spread the knowledge. Knowledge kada important. నెక్స్ట్ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇప్పుడు. లెట్ మీ షో యూ వన్ స్తోత్రం ఆన్ శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఆయన గురించి స్తోత్రం ఉంది కదా, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం. ఏం స్తోత్రం? చాలా చాలా పాపులర్ అది. కమల కుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. ఈ మీనింగ్స్ చూద్దాం. ఇప్పుడు కృష్ణ ఈజ్ గాడ్ అంటున్నారు, కృష్ణ ఈజ్ నారాయణ అంటున్నారు. దట్ ఈస్ రాంగ్ అని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణ ఈజ్ వెంకటేశ్వర, పరమేశ్వర. See what kind of praised, how he is praised. అది మనం అర్థం చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది దట్ హీ ఈజ్ రియలీ పరమేశ్వర అని. మనకు ఆ భావంతోనే వీ విల్ వర్షిప్ కృష్ణ. వెరీ ఇంపార్టెంట్ దట్ లార్డ్ శ్రీ కృష్ణ ఈజ్ వర్షిప్డ్ యాజ్ పరమేశ్వర.
చూడండి. Victory to the Lord of Venkata Mountain, whose blue body coated with vermilion from the breasts of Lakshmi appears red, and who is the Lord of the universe, with eyes reminding us of lotus flower. Please protect me, O Lord of Vrusha Mountain, who is the crown jewel among the gods, with 4 faces, 6 faces, and 5 faces, and who is the ultimate treasure, who loves and those who come and surrender to him. Chusara? Who is the ultimate treasure, who loves those who come and surrender to him. The చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు నేర్చుకున్నాం మనము. ఎందుకు కృష్ణ 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 అంటూ ఉంటారంటే, బికాజ్ ఎవ్రీబడి, ఆల్ ద జీవాత్మాస్ షుడ్ సరెండర్ టు శ్రీ కృష్ణ వెంకటేశ్వర, గ్రేట్లీ ట్రెంబ్లింగ్ ఫర్ హ్యావింగ్ కమిటెడ్ వేరియస్ సిన్స్. చూసారా హౌ దిస్ ఇస్ డిఫరెంట్గా పోతుంది. రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాను కదా, విష్ణు అండ్ హిస్ ఫార్మ్స్ రెస్పాన్సిబిలిటీస్ వేరీస్. Greatly trembling for having committed various sins, and also trembling for having done hundreds of wrongs, I have rushed speedily for surrendering to you, Lord of Vrisha. And so, O Hari, please shower on me your eternal mercy. Chusara, that's how Jivatmas should surrender to Krishna. There is none greater to you, O Lord of Lakshmi, who is merciful by nature, residing on the Venkata mountain, who blesses his devotees with more than they desire. చూసారా, ఆయన కోరికలు తీరుస్తారు కదా ఆయన వెంకటేశ్వర స్వామి. And who is saluted by other gods. There is no comparison to the son of Vasudeva, who attracts the Gopa maidens. Become the boon giver, O sea of mercy, O matchless doer of the good, O son of Dasharatha, O only archer of the world, O God with brave heart, O Rama, the Lord of Raghu clan, O God, who is the Lord of Lakshmi. See, ఇక్కడ ఈయన్ని లార్డ్ శ్రీరామ అని కూడా అంటున్నారు. ఎందుకంటే భరత, దిస్ guy is just Rama and went to Lanka with Lakshmana. I seek refuge in the great Rama of Raghu clan, whose pretty hands are held by the daughter of earth, Bhumija, who has a pretty lotus-like face, similar to the moon, and who as a king walks at night and destroys darkness like the sun. See, even in Srimad Bhagavatam lo kuda, he is walking at night, in the night ani cheptaru. That means he is in the demonic side lo, he is working in the demonic side అని మనకు అర్థమవుతుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. ద గాడ్స్ ఆర్ వాచింగ్ అస్, ద గాడ్స్ ఆర్ రియలీ వాచింగ్ అస్, అండ్ మనం వీ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ అవర్ డీడ్స్. You are with a very pleasant face, good heart, very easy to reach, and giver of pleasures, along with your brothers, and with a never-ending stream of arrows. So leaving you, I would never at any time for a second pray anyone else, O jewel of Raghu clan. I do not have any lord except Venkatesha, O Lord Venkatesha. Be pleased with me. I request you to give me only what you like. I was far away from you, your 2 lotus-like feet, and I have come with a wish to serve them, and I so request you, Lord Venkatesha, to please allow me to do good service to you. Please pardon this ignorant sinner of the sins committed due to sheer helplessness. ఈవెన్ మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి ఆయన ఎట్లా ఉంటారు, నుంచొని ఉంటారు. లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇట్ షోస్ ది రైట్ హ్యాండ్ ఏమో పాదాలు చూపిస్తాయి.
సో వెంకటేశ్వర స్వామిని వర్షిప్ చేయండి. ఓన్లీ వెంకటేశ్వర స్వామి, బికాస్ యూ హ్యావ్ టు సరెండర్ టు వెంకటేశ్వర స్వామి. మళ్ళీ లింగం వర్షిప్కి వెళ్ళిపోవద్దు, బికాస్ లింగం ఇస్ నాట్ రియల్ శివ. లింగం ఇస్ జస్ట్ ద లింగం, బట్ దట్ ఈస్ గెటింగ్ మ్యానిపులేటెడ్ బికాస్ ఆఫ్ ద టచింగ్ ఆఫ్ లింగం. సిన్స్ అక్యుములేట్ అయిపోతున్నాయి. లింగంని టచ్ చేసే కొద్దీ సిన్స్ అక్యుములేట్ అవుతాయి. ఎంత ప్యూర్ అయినా కూడా అది దట్స్ నాట్ లాస్ట్ యాంగర్ గ్రీడ్ని కంట్రోల్ చేస్తున్నారు లార్డ్ శివ. 17th కల్పం వరకు నేను లింగ పురాణం వింటున్నాను, దానిలోంచి చెప్తున్నాను మీకు ఈ విషయాలు. ఈ లింగం గురించి అథెంటిక్ విషయాలు చెప్తున్నాను. 17th కల్పం వరకు అస్సలు లింగం వర్షిప్ లేదు, జ్యోతిర్లింగాలు కూడా లేవు 17th కల్పం వరకు. దెర్ వాజ్ నో నెసెసిటీ బికాస్ ఆఫ్ సిన్స్ అక్యుములేటింగ్. అవన్నీ ఆల్ దోస్ డిఫరెంట్ స్టోరీస్ రైజ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మీకు కలియుగాలో నేను మళ్ళీ ఒకసారి నారాయణ హృదయం స్తోత్రంకి వెళ్దాము. దానిలో చెప్పాను కదా, నిత్యానంద మహోదార అని వచ్చింది కదా శ్లోకం 12లో. నిత్యానంద ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. హీ ఈస్ ఎ సుప్రీం బ్లిస్. He is a supreme bliss. He gives pleasure, immense pleasures. Chala, he is very great. He is the true supreme Lord. Ippudu Nityananda Mahaprabhu is with Chaitanya Mahaprabhu. Kali Yugalo, Lord Sri Rama, Lord Sri Krishna, Lord Sri Arjuna, Lord Sri Shatrughna, that is Paramatma, వీళ్ళందరూ వచ్చారు. సో కలియుగాలో హరే కృష్ణ మూమెంట్ అప్పుడు నిత్యానంద మహాప్రభుగా వచ్చారు నారాయణ. సో వీ విల్ సీ ద ట్రూ ఐడెంటిటీ ఆఫ్ నిత్యానంద మహాప్రభు నౌ. దిస్ ఇస్ నిత్యానంద మహాప్రభు ఇన్ బ్లూ. దిస్ ఇస్ చైతన్య మహాప్రభు, ద ట్రూ పరమాత్మ, అండ్ దిస్ ఇస్ Parama Purusha, Nityananda Mahaprabhu, and that is Lord Sri Krishna. See, ఇక్కడ ఐడెంటిటీ చూడండి. నిత్యానంద మహాప్రభు is eternal associate of Chaitanya Mahaprabhu, the supreme Godhead. Mahaprabhu cannot be understood. They are talking about Chaitanya Mahaprabhu. He cannot be approached or understood without the mercy of Nityananda Mahaprabhu. Idi chala important. Who is the king? Who is the emperor of the universes? Ikkada kuda koncham manipulations jarigayi. He is the supreme emperor of the universes, and he loves Mahaprabhu very much, and he loves all his devotees very much. Nityananda Mahaprabhu loves his devotees very, very much. That is pure love they are spreading. Okay, so we should not bring lust into our devotion, because in the dharmartha kama mokshamule ani adi manipulate చేశారు. అంత నెగిటివ్గా ఉంటారు ఈ డీమన్స్. మెనిపులేట్ అయిపోయింది. పురుషార్థాస్లో కామ లేదండి, ప్రేమ ఉంది. ఓన్లీ విత్ ప్యూర్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ ద సుప్రీం లార్డ్స్. See, manifested as Balarama is Nityananda Mahaprabhu అని చెప్తున్నారు చూడండి. సోర్స్ ఆఫ్ సంకర్షణ, ఆల్ విష్ణు ఫార్మ్స్కి. అది దీనిలోంచి మనం అర్థం చేసుకోవాల్సి ఇదే చూసారా, వైటిష్ కాంప్లెక్షన్ లైక్ బలరామగా సేమ్ ఆయనలాగే ఉంటారని చెప్తున్నారు. ఆయన ఎఫల్జెన్స్ ఇస్ బ్యూటిఫుల్ లైక్ అ సన్. he has a beautiful melodious voice, కాన్స్టెంట్లీ సింగింగ్ ది గ్లోరీస్ ఆఫ్ శ్రీకృష్ణ. చూసారా, చెప్పాను కదా, లార్డ్ నిత్యానంద మహాప్రభు శ్రీరామ లవ్స్ కృష్ణ వెరీ మచ్. అండ్ బట్ ఏమంటున్నారు ఇక్కడ, క్యారీస్ రెడ్ స్టిక్ విత్ బెనడిక్షన్స్ ఫర్ ద డివోటీస్ బట్ ఫియర్డ్ బై ద డిమోనిక్. ఓకే, సో demons fear Sri Rama, and the best way to approach Lord Sri Rama, who is very pure, very sweet, very
caring and love towards his devotees. Only through Lord Sri Arjuna and Lord Sri Krishna you can approach Lord Sri Rama. And only Lord Sri Rama is always with Chaitanya Mahaprabhu. సో ఈ ఆస్పెక్ట్స్ మనం తెలుసుకున్నామంటే వీ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కృష్ణ కాన్షియస్నెస్ వెరీ వెరీ వెల్. Please follow my videos whenever you find time. Please follow my videos, continue watching my videos. This is all pure knowledge. మన అందరి సేఫ్టీ కోసమే ఐఎమ్ డూయింగ్ దిస్. ప్రీచింగ్ ఇస్ always a part of pure Krishna consciousness. You can also, the more you learn, more you understand, please ask me questions. Comment section lo when if you have any doubts or questions, please post your questions. I'm not against Jivatmas, I'm not against people, I'm not against any gods. I'm only against the demons who are possessing the people. మా demons మనకి చాలా అనర్థాస్ తెస్తాయి. Thank you very much for your time. Hare Krishna.